చేతికి మట్టి అంటకుండానే పని అయిపోయింది అంటుంటారు కదా, అలాగే మన చేతికి పిండి అంటకుండానే చపాతీలు చేసేసుకోవచ్చండి. నాకైతే చపాతీలు చేయడం అంటే పెద్ద టాస్క్ వచ్చేసి పిండి కలపడం. ఈ మిషన్ వచ్చినప్పటి నుంచి కూడా చపాతీలు చేయడం అంటే చాలా ఇష్టంగా అయిపోయింది. ఆ రుద్దేదానికి కూడా ఏదో ఒక మిషన్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో ఇదైతే నేను అగారో బ్రాండ్లో అయితే తీసుకున్నానండి. నిజం చెప్పాలి అంటే దీన్ని నేను ఒక ప్రమోషన్లోనే తీసుకున్నాను. ఆల్మోస్ట్ 2 ఏళ్ల నుంచి కూడా ఈ మిషన్ నేను యూజ్ చేస్తున్నాను. చాలా 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 ఫేవరెట్ అయిపోయిందండి. ఇది వచ్చిన తర్వాత నాకు పిండి కలపడం అనేది ఈజీగా 1 kg వరకు కూడా మనం ఇందులో పిండి కలుపుకోవచ్చు. సో కొంచెం మనం ఇందులో పిండి వేసేసి, అంటే మీకు ఎంత కావాలో అంత వేసేసి, తగినంత సాల్ట్ అలాగే హాట్ వాటర్ వేస్తున్నా, మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఇందులోనే ఎలా అయినా మనం కలుపుకోవచ్చు అండి. పిండి అనేది మన చేతికి పిండి అంటకుండానే మనం ఎలాంటి పిండి వంటలైనా చేసేసుకోవచ్చు. చూసారు కదా, క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది. స్పీడ్ లిమిట్ కూడా ఉంటుంది. ఇందులోనే మనకి ఇంకా అటాచ్మెంట్స్ కూడా ఉంటాయండి. ఇది మజ్జిగ చిలకడానికి అలాగే వెన్న తీయడానికి, ఇది ఎందుకో నాకు తెలియదు. ఇలా ఒక 3 వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట. నేనైతే దీన్ని ఓన్లీ పిండి కలపడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను. అండ్ ఒకసారి మీగడ తీయడానికి కూడా ట్రై చేశాను, కానీ నాకు దీనికంటే చేత్తోనే బెటర్ అనిపించి అప్పటి నుంచి అయితే చేయలేదు. సో ఇందులో లాస్ట్లో కొంచెం అంత ఆయిల్ వేసాను. అండ్ చూసారు కదండి, గిన్నెకి కూడా ఎలాంటి పిండి ఉండదనమాట. అండ్ మొత్తం కూడా మిక్స్ చేసేస్తుంది. ఒక దగ్గర ఉప్పు ఉండిపోయి, ఒక దగ్గర వాటర్ ఉండిపోయి, అలా ఏం ఉండదు. చూసారు కదా, నేను ఫస్ట్లో చెప్పిన డైలాగ్ వర్త్ కదా. సో మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇదే బ్రాండ్లో ట్రై చేయమని నేను చెప్పలేదు, చాలా మంచి మంచి బ్రాండ్స్ కూడా ఉన్నాయి. నేనైతే అగారోలో తీసుకున్నాను. 2 ఏళ్ళ నుంచి నాకైతే ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మీకు కూడా నచ్చిందా అండి? ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. 10కి 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చండి. చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. మనం చేతితో కలపడానికంటే చాలా బెటర్గా అనిపిస్తుంది. చపాతీలు కానీ పుల్కాస్ కానీ చాలా మెత్తగా ఉంటాయండి. పిండి కలిపినప్పుడే మనకు అర్థమవుతుంది చేతితో ఎంత బాగా కలిపినా కానీ ఇంత మంచిగా ఇంత సాఫ్ట్గా రావు అనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ మనకి గిన్నెకి కూడా ఎలాగా అంటుకోవడం ఏమి ఉండదనమాట. నీట్గా వచ్చేసింది. ఇంకొంచెంసేపు తిప్పితే, నేనైతే కొంచెం స్లోగా ఒక 3లో పెట్టుకొని అయితే రన్ చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. బాయ్.